ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఆప్ నేతలు కార్యకర్తలు తీవ్ర నిరసనలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ నేతను అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేసి ఆప్ పార్టీని లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యమని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ రంగంలోకి దిగారు. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టుపై బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించిన సునీత కేజ్రీవాల్ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పంపించిన సందేశాన్ని వీడియో ద్వారా వినిపించారు. ఈ క్రమంలోనే తాజాగా కేజ్రీవాల్ కోసం మెసేజ్లు చేయండి అంటూ వినూత్న ప్రచారానికి దిగారు. ఇందుకు సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ను కూడా సునీత కేజ్రీవాల్ షేర్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఆయన భార్య సునీత కేజ్రీవాల్ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో అందరం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. అందుకోసం సోషల్ మీడియా వేదికగా స్పెషల్ సోషల్ మీడియా డ్రైవ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ కోసం 8297324624 వాట్సాప్ నెంబర్కు మెసేజ్లు చేయండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. వాటిని తాను కేజ్రీవాల్కు చేరవేస్తానని చెప్పారు. ప్రజల ప్రేమ ఆశీర్వాదాలతో కేజ్రీవాల్ ధైర్యంగా ఉంటారని సునీత తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. कल कोर्ट में अरविंद जी ने अपना पक्ष रखा, आप सबने सुना तो होगा। अगर नहीं सुना है तो एक बार प्लीज उसको जरूर सुनिए। जो कुछ कोर्ट के सामने उन्होंने बोला उसके लिए बहुत हिम्मत चाहिए। सच्चे देशभक्त हैं वे। बिल्कुल ऐसे ही हमारे स्वतंत्रता सेनानी अंग्रेजों की तानाशाही से लड़ते थे। पिछले 30 साल से मैं उनके साथ हूँ। देशभक्ति उनके रोम रोम में बसी है। अरविंद जी ने देश की सबसे ताकतवर, भ्रष्टाचारी और तानाशाही ताकतों को ललकारा है। आपने अरविंद जी को अपना भाई, अपना बेटा कहा है। क्या इस लड़ाई में आप अपने भाई, अपने बेटे का साथ नहीं देंगे? मुझे पूरा विश्वास है कि हम सब साथ मिलकर यह लड़ाई लड़ेंगे। मैं आपको एक व्हाट्सएप नंबर दे रही हूँ। व्हाट्सएप नंबर है 8297324624। आज से हम एक अभियान शुरू कर रहे हैं जिसका नाम है केजरीवाल को आशीर्वाद। इस व्हाट्सएप नंबर पर आप अपने अरविंद को आशीर्वाद भेज सकते हैं, शुभकामनाएं भेज सकते हैं, दुआएं भेज सकते हैं, प्रार्थना भेज सकते हैं। कोई और भी संदेश देना चाहे तो वो भी दे सकते हैं। कई माताओं ने तो अपने बेटे के लिए मन्नत मांगी है, कई बहनों ने भी अपने भाई के लिए मन्नत मांगी है, वो भी लिख के भेजें। मुझे कई लोगों के फ़ोन भी आए, उन्होंने अरविंद जी के लिए व्रत रखा है। कितना प्यार करते हैं अरविंद जी से लोग, वो सब लिख कर भेजिए। कुछ और भी अगर कहना है, कुछ भी मन में आए, इस व्हाट्सएप नंबर पे लिखकर भेज दीजिए। हर परिवार का हर सदस्य लिख के भेजे। आपके मैसेज पढ़ के उन्हें बहुत अच्छा लगेगा। ఇక దేశంలో అవినీతి నియంత్రణలకు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ పోరాడుతున్నారని సునీత పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని ఆమె కోరారు. తన భర్త నిజమైన దేశభక్తుడని, కోర్టులో నిలబడి నిజాలన్నీ బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఉన్న నియంత్రణ శక్తులను కేజ్రీవాల్ సవాల్ చేస్తున్నారని, అందుకు ఆయనకు మనమంతా మద్దతు ప్రకటించాలని కోరారు. మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి బాలేదని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఆయన షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని తెలిపారు. వెంటనే ఆయనకు చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఇక ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్కు విధించిన ఈడీ కస్టడీని గురువారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ కటకటాల వెనకాల నుండి ఊసల్ని లెక్క పెడుతున్న కేజ్రీవాల్కి ఆవిడ భార్య నుంచి పూర్తిగా మద్దతు అయితే లభిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత
3-4 రోజులుగా వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ అఫీషియల్గా రిలీజ్ చేస్తున్న వీడియోస్లో కేజ్రీవాల్ని కలిసి కేజ్రీవాల్ అందిస్తున్న మెసేజ్ కావచ్చు, ప్రజలకి అందిస్తున్న సందేశాలని కేజ్రీవాల్ వైఫ్ కేజ్రీవాల్ సునీత దాన్ని ప్రజలకైతే తెలియపరుస్తున్నారు. ఆ మ్యాటర్ని అంటే కేజ్రీవాల్ చెప్పాలి అనుకుంటున్న మ్యాటర్ని పూర్తిగా ఆవిడ కన్వే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ముందుగా రిలీజ్ చేసిన వీడియోలో బీజేపీతో పాటు ఇటు ఈడీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు సునీత కేజ్రీవాల్. ఈడీ ఎన్నిసార్లు సోదాలు చేసినా అటు కేజ్రీవాల్ ఇంటిపై కావచ్చు, అదేవిధంగా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్పై కావచ్చు, అదేవిధంగా సిసోడియా ఇలాంటి వాళ్ళందరిపైన కూడా ఎన్ని దాడులు చేసినప్పటికీ వాళ్ళకి కేవలం దొరికింది 73,000 రూపాయలే అని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో అవి ఎక్కడున్నాయో కేజ్రీవాల్కి తెలుసని వాటిని కోర్టు ముందు ఆయనే తెలియపరుస్తారు అనేసి ఒక చిన్న ఉత్కంఠని రేగెట్టించే ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత విడుదలైన ఒక వీడియోని మనం పరిశీలించినట్టయితే తరచుగా కేజ్రీవాల్ని ఆవిడ భార్య సునీత జైలుకి వెళ్ళి కలవడం జరుగుతుంది. అయితే అదేవిధంగా కేజ్రీవాల్ ఇచ్చే సందేశాన్ని కూడా ప్రజలకు తెలియపరిచే ప్రయత్నాన్ని అయితే ఆవిడ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేజ్రీవాల్ ఏదైతే అంటే కేజ్రీవాల్ ప్రజలకు ఏం చెప్పాలి అనుకునేది సునీత ద్వారా తెలియజేస్తున్నారు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కేజ్రీవాల్కి చేరవేయాలనే ఒక ప్రయత్నాన్ని కూడా సునీత కేజ్రీవాల్ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ వాట్సాప్ నెంబర్కి ఎవరైనా కానీ వాట్సాప్ మెసేజ్ కావచ్చు, అదేవిధంగా వాయిస్ మెసేజ్ కావచ్చు, ఈ రూపంలో కేజ్రీవాల్కి మనం అందించే సందేశాన్ని ఆ వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియపరచని కూడా ఈ వీడియోలో సునీత కేజ్రీవాల్ క్లియర్గా తెలియజేయడం జరిగింది. సో ప్రజలందరూ అటు ఢిల్లీ నుంచి ప్రజలు కావచ్చు, ఎక్కడ దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా కేజ్రీవాల్కి ఎలాంటి సందేశాన్ని అందించాలన్నా ఆ వాట్సాప్ మెసేజ్కి పంపిస్తే తాను కేజ్రీవాల్ని కలిసినప్పుడు ఆ సందేశాలన్నింటినీ కూడా కేజ్రీవాల్కి చదివించడం చేస్తానని కన్వే చేస్తానని కూడా సునీత కేజ్రీవాల్ తెలియపరచడం జరిగింది. సో టోటల్గా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అటు ఢిల్లీ హైకోర్టు ఏమో జైలు నుంచి పాలన చేయడంలో ఎలాంటి విరుద్ధమైన నష్టం లేదు, జైలు నుంచి పాలన చేసుకోవచ్చు అని ఆల్రెడీ క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా కేజ్రీవాల్కి జైలు నుంచి పాలన ఎలా కుదురుతుంది, ముఖ్యమంత్రి పదవి కొనసాగడానికి వీల్లేదు అని దాఖలు చేసిన పిటిషన్ని కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఈడీ విచారణ 7 రోజులు ముగిసిన తర్వాత మరో 4 రోజులకి ఈడీ విచారణని కూడా కొనసాగించడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కూడా కాస్త అంటే ఒక వెరైటీ డిసిషన్స్ని అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు జైల్లో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాట్సాప్ సందేశాలను అందించడం, వాట్సాప్ మెసేజ్ ద్వారా వాటిని దేశవ్యాప్తంగా కన్వే చేయడం అనేది అయితే ఎప్పుడు చేసింది లేదు. సో మొట్టమొదటి ప్రయత్నంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంలో చూసుకున్నట్టయితే హర్దీప్ పూరి ఎవరైతే కేంద్ర మంత్రి హర్దీప్ పూరి ఉన్నారో వీటిపై కాస్త ఘాటుగా స్పందించారని చెప్పుకోవాలి. జైల్లో ఉన్న కేజ్రీవాల్కి తాను ఎక్కువ రోజుల పాటు పదవిలో కొనసాగనని ముందుగానే తెలిసిందని, అందుకనే తన భార్యని రంగంలోకి దింపారని, తాను త్వరలోనే అధికారం నుంచి దిగిపోతాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో భార్యని ముఖ్యమంత్రి పదవికి నిలబెట్టి ఒక సెంటిమెంట్ ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నారని హర్దీప్ పూరి ఒక ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో టోటల్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, అటు కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపబోతున్నాయని మనకు తెలుస్తుంది. కెమెరామెన్ నితీష్తో మానస్, రాజ్ న్యూస్.